సో ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి ఒక స్టాక్కి అనేది చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది. సో మనకి ముందుగా టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అని తెలుసుకోవాలి మార్కెట్లో. సో వీళ్ళు ప్రమోటర్స్ అంటారు ముందుగా, ఓకే, వీళ్ళు కంపెనీ ఓనర్స్. సో నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డిఎస్ అంటారు. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్, డిఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు లైక్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొచ్చి డెవలపింగ్ నేషన్స్లో పెడతారనమాట. ఇండియా ఆర్ చైనా ఇట్లాంటి దాంట్లో పెడతారనమాట. సో అప్పుడు వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. సో వాళ్ళ బ్యాంక్స్లో అయితే పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి 1-2% ఇంట్రెస్ట్ ఇస్తారు. బ్యాంకులు ఎప్పుడైతే డెవలప్డ్ కంట్రీస్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు అనమాట. సో అందుకే మనీ అనేది డెవలపింగ్ నేషన్స్లోకి వెళ్తుంది, ఇండియా లాంటి నేషన్స్లోకి. అప్పుడు ఎఫ్ఐఎస్ అంటారు. వీళ్ళు తెచ్చి లైక్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనీ డంప్ చేస్తారు. సో డిఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో వీళ్ళు లైక్ గవర్నమెంట్ ఎంటిటీస్ కానీ ఇట్లా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, లైక్ కొన్ని నాన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, లైక్ ఈ ఏదైతే పెద్దగా కొంచెం చిన్నవి అనమాట. అలాగే రీటైలర్స్ అనమాట, మళ్ళాంటి వాళ్ళు అనమాట, ఇండివిజువల్స్. సో వీళ్ళు ఇలా ఉంటారనమాట. వీళ్ళు ఇన్వెస్టర్స్ అనమాట స్టాక్ మార్కెట్లో. ఓకే, సో ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు ట్రేడింగ్ కూడా చేస్తారు. మరి సపరేట్ అదొక ట్రేడింగ్ టాపిక్ అనేది. ట్రేడర్స్ కూడా ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదా ఇద్దరు కలిపి ఒక మనిషిలో ఉండొచ్చు. ఇన్వెస్టర్, ట్రేడర్ ఇద్దరు ఒకేరే ఉండొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు గుర్తుంచుకొని ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్ ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాలంటే. ఓకే, సో ముందుగా ఒక ఫ్యూచర్ గ్రోత్ అయితే చూడాలి, అలాగ ఒక స్టాక్లో కంపెనీ కంప్లీట్గా. ఓకే, సో కంపెనీ గ్రోత్ ఉంటుందా ఫ్యూచర్లో, అది కరెంట్ ఇప్పుడు ఏదైతే బిజినెస్ మోడల్ ఏంటి, కరెంట్ బిజినెస్ మోడల్ ఏంటి, దానికి ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందా, అండ్ వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు. ఓకే, సో అది కాకుండా క్వార్టర్లీ రిజల్ట్ ఎవ్రీ 3 months కంపెనీ యొక్క లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ రిలీజ్ చేస్తుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ అని పేరుతో. ఓకే, సో ఆ 3 months ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది మనకి. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నెట్ ప్రాఫిట్స్ రిలీజ్ చేస్తుంది కంపెనీకి. సో అది ప్రాఫిట్స్లో ఉందా, లేక ఒకసారి లాసెస్లో కూడా పోస్ట్ చేస్తుంది కంపెనీ. సో అది ఇంపార్టెంట్ చూసుకోవాలన్నమాట. సో ఆ ట్రెండ్ ఎలా ఉంది, గత కొన్నేళ్ళకి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుందా, లేక లాస్ పోస్ట్ చేస్తుందా అని చూసుకుంటూ ఉండాలి. అలాగే రెవెన్యూస్ అనమాట, సేల్స్ ఎలా ఉన్నాయి వీటికి, అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లైక్ వీళ్ళకి ఎట్లా ఉన్నాయి, లైక్ మనకి అమౌంట్ రిజర్వ్స్ అంటే లైక్ అమౌంట్ మనకి ఏదైతే ఉంటుందో వీళ్ళకి ప్రాఫిట్స్లో కానీ అవి ఏమైనా రిజర్వ్స్లో కొంచెం లైక్ సేఫ్గా ఏమైనా రిజర్వ్లో అమౌంట్ దాచిపెడుతున్నారు కంపెనీకి, ఇలాగే అలోకేట్ చేస్తున్నారు. రిజర్వ్స్ అంటే ఏం లేదు, సో వచ్చే ప్రాఫిట్స్ కొంచెం ఇన్కమ్ తీసి పక్కన పెడతారు అనమాట, లైక్ ఏమైనా గ్రోత్ ఎక్స్పాన్షన్కి యూజ్ అవుతాయి అనమాట. సో ఇవి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటారు. సో మళ్ళీ క్యాష్ ఫ్లోస్ అనమాట. క్యాష్ కంపెనీలో క్యాష్ ఎలా వస్తుంది, క్యాష్ ఫ్లో ఉంటుందా లేదా, ఎక్కువ క్యాష్ ఫ్లో అవుతుందా లేదా. ఇంకోటి డెప్ట్ అనమాట, కంపెనీ అప్పు ఉందా లేదా, అప్పులు ఉన్నాయా లేదా. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇవి చూసుకోవాలన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనకి ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ లేదా లైక్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. సో వీటికి సంబంధించిన ఎవ్రీ ఇయర్లీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ కానీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ కానీ. సో ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ చూసినా పర్లేదు, ఏదైనా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయినా పర్లేదు. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇది కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మనం చూడాలన్నమాట. ఆ వెబ్సైట్లో ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఉంటుంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి లైక్ దాంట్లో మనకి హైలైట్స్ అని క్లిక్ చేయాలి, సెర్చ్ చేయాలి. ఆ డాక్యుమెంట్లో హైలైట్స్లో క్లియర్గా ఇస్తుంది కంపెనీ ఇప్పుడు ఏం సాధించింది, లైక్ ఈ 1 yearలో లైక్ ఏమైతే ఎక్స్పాన్షన్ చేయబోతుంది. సో వాళ్ళకి సంబంధించిన గోల్స్ ఏంటి, ఫ్యూచర్ గోల్స్, సో ఏది వాళ్ళ ఏమేంటి, సో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈ కంపెనీ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది, కరెంట్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది వాళ్ళకి ఒక లైక్ పాజిటివ్స్ అనేది చెప్పుకుంటారు అనమాట. ఒకవేళ ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ నెగిటివ్స్ చెప్పినా కూడా చూడాలన్నమాట. పాజిటివ్స్ ఎలా చెప్పారు, నెగిటివ్స్ ఎలా చెప్పారు. నెగిటివ్స్ చెప్తే దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, అట్లా అన్నీ క్లియర్గా డీటెయిల్గా చెప్పాలన్నమాట. సో అది చెప్తారు యాన్యువల్ జనరల్ మీటింగ్లో. సో దాన్ని చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట, లాంగ్ టర్మ్ ఒక స్టాక్ కొనడానికి లేదా. ఇంకా అది కాకుండా ఈ ఏదైతే 3 points అయిపోయాక మనకి మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టాక్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేశాక మన ఫండమెంటల్ అనాలిసిస్ చూసి లైక్ టెక్నికల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఎప్పుడు స్టాక్ బై చేయాలి, సెల్ చేయాలి అని చెప్తారు అనమాట. అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఇస్తుంది, ఎప్పుడు సెల్ చేయాలని చెప్తారు. సరే సెల్ చేయకపోయినా పర్లేదు, పర్ఫెక్ట్ ఎంట్రీ ఎప్పుడు స్టాక్ ఎప్పుడు కొనాలి అనేది చెప్తుంది అనమాట. సో మనకి స్టాక్ మార్కెట్లో ఈ ఫండమెంటల్స్ చూడడానికి నాకు పారామీటర్స్ చెప్పాయి కదా, అవి చూస్తే సరిపోతుంది. ఇంకా మార్కెట్లో చాలా ఉంటాయి. ఈపీఎస్ అని మనకి ట్రైలింగ్ ఈపీఎస్, కరెంట్ ఈపీఎస్, ఫార్వర్డ్ ఈపీఎస్, పిఈ రేషియో, పీబీ రేషియో, పెగ్ రేషియో. ఓకే,
సో ప్రైస్ టు సేల్స్ రేషియో, డెబ్ట్ టు ఈక్విటీ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఎప్పుడన్నా గుర్తుంచుకొని ఈ మొత్తం డేటా దేని నుంచి డిరైవ్ చేస్తారంటే నెట్ ప్రాఫిట్స్. ఇప్పుడు నేనైతే డేటా చెప్పాను ఆ డేటా నుంచే లైక్ ఇదంతా రేషియోస్ ఇవన్నీ తీస్తారనమాట, లైక్ ఈపీఎస్ కానీ ఏదైనా. సో మనకి మెయిన్ డేటా చూసుకుంటే సరిపోతుంది, ఇంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన పని లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఈ పారామీటర్స్ అయితే లైక్ అవాయిడ్ చేయాలి, ఇవి పెద్ద యూస్లెస్ అనమాట. దీనిలో పీ రేషియో అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. సో లైక్ అది ఎలా హెల్ప్ అవుతుంది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, సో పీ రేషియో కూడా ఏం లేదు, జస్ట్ కంపెనీ యొక్క లైక్ ఎంత వాల్యుయేషన్ ఉందని చెప్తుంది అనమాట. సో ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. లైక్ మనకి మెయిన్గా ఎట్లా చూడాలంటే పీ రేషియో లైక్ ఇండెక్స్ పీ రేషియో చూడాలన్నమాట. స్టాక్ పీ రేషియో చూడొద్దు ఎప్పుడు మనం కొనేటప్పుడు, ఇండెక్స్ పీ రేషియో ఒకటి చూడాలన్నమాట. ఓకే, అది ఎలా చూడాలో నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సింపుల్, బట్ ఏదైనా ఈ ఓవరాల్ ఈ రేషియోస్ పీ రేషియో అన్నీ అవాయిడ్ చేయాలి కొనడానికి. సో ఇవైతే పనికిరావు అనమాట. సో కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, దీనిలో నా ఫేవరెట్ మార్కెట్ మోజో, మనీ కంట్రోల్, స్క్రీన్ టికెట్ టేప్ కూడా ఉంటుంది, ఇవి కూడా బాగానే ఉంటాయి. బట్ ఓవరాల్గా నాకు మార్కెట్ మోజో చాలా ఇష్టం, చాలా బెస్ట్ వెబ్సైట్ అనమాట ఈ మనకి ఏదైతే ఫినాన్షియల్ డేటా చదవడానికి. ఈ ఫినాన్షియల్ డేటా ఎప్పుడైతే చదవడానికి లైక్ చూస్తామో చాలా ఈజీ అనమాట. ఎవ్రీ 3 months ఒకసారి లైక్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి, మనం ఇది చూస్తే సరిపోతుంది. ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ 3 monthsకి ఒకసారి హాఫ్ ఇయర్లీ రిలీజ్ చేస్తారు, యాన్యువల్లీ రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ మనకి 3 months అయితే సరిపోతుంటుంది. మనకి ఎవ్రీ 3 months కూడా అనాలిసిస్ చేసి మనకి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఓన్లీ మనకి క్వార్టర్లీ డేటా 3 months డేటా సరిపోతుంది అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. కొంతమంది ఇంకా బ్యాలెన్స్ షీట్ చూస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తారు, ఇంకా లైక్ యాన్యువల్ లైక్ డేటా కూడా చూస్తారు. ఒక ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఇవన్నీ అక్కర్లేదు, ఒక 3 months స్టేట్మెంట్ చూస్తే మనకు సరిపోతుంది అనమాట. 3 months అనేది గత లాస్ట్ ఇయర్. ఓకే, సో అట్లా అంతకుముందు ఇయర్స్ ఎలా పర్ఫామ్ చేసింది ఇదే 3 months డేటా. ఓకే, సో ఇలా చూసుకొని డిసైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సపోజ్ ఒక డీమార్ట్, ఒక ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటారు ఆ స్టాక్ని, డీమార్ట్ కూడా అంటారు. సో ఈ మార్కెట్ మోజో వెబ్సైట్కి వచ్చి ఇక్కడ టైప్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మనకి కంపెనీ సీవీ దగ్గర వచ్చేయాలి. సో కంపెనీ సీవీ దగ్గర వస్తే మనకి క్లియర్గా అసలు ఈ కంపెనీ ఏంటి అనేది చెప్తారు. సో ఎవెన్యూ సూపర్ మార్ట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇయర్ 2002. సో ముంబై బేస్డ్ సూపర్ మార్కెట్ చైన్ అనమాట. సో ఇట్లా దీని గురించి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు, ఒక ఐడియా అయితే వస్తుంది చదవగానే. సో దీనికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ ఎవరు, లైక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎవరు అని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది ఒకసారి చూడాలన్నమాట. ఇది కాకుండా పక్కన ఇది ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దీని పక్కనే షేర్ హోల్డింగ్ స్నాప్షాట్ అనేది ఉంటుంది. ఈ షేర్ హోల్డింగ్ స్నాప్షాట్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి, ఎవరెవరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. సో లైక్ మనకు చూస్తే లైక్ మెజారిటీ షేర్ హోల్డర్స్ ప్రమోటర్స్ అనమాట, కంపెనీ ఓనర్స్ అనమాట. సో ప్లెడ్జర్ ప్రమోటర్ హోల్డర్స్. ప్లెడ్జర్ ప్రమోటర్ హోల్డర్స్ ఏంటంటే, ప్లెడ్జర్ అంటే ఏమైనా తాకట్టు పెట్టారా, నన్. సో ఇది మంచి కంపెనీయే. కొన్ని కంపెనీస్ అయితే ఉంటే తాకట్టు ప్లెడ్జర్ కంపెనీ అంటే ఎస్ అని ఉంటుంది అనమాట. ఓకే, స్టాక్స్ అనేవి కొన్ని ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకొచ్చి ఆ కంపెనీని ఒక లాస్లో ఉంటే దాన్ని లైక్ ప్రాఫిట్స్లో తీసుకొని రావడం, లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ప్లెడ్జ్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి కొన్ని కంపెనీలు ఉంటే అవాయిడ్ చేయాలి మనం కొనడం. సో ఇది ప్లెడ్జ్ అయితే లేదు, దీనికైతే లైక్ అలాంటి ప్లెడ్జ్ అయితే తాకట్టు అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఎఫ్ఐస్ ఇంక్రీజ్ చేస్తారు. లైక్ మనకి ఎవరో ఎక్కువ ఉన్నారు, ప్రమోటర్ విత్ హైయెస్ట్ హోల్డింగ్ రాధాకృష్ణ, శివకృష్ణ దమాని, వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. లైక్ పబ్లిక్ షేర్ హోల్డర్ ఎవరు హైయెస్ట్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో అట్లాగే లైక్ ఇన్వెస్టింగ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ హోల్డింగ్స్, సో అవి ఎంత ఉందనేది చూడొచ్చు అనమాట క్లియర్గా. మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారు క్లియర్గా, ఎంత పర్సెంటేజ్ అనేది, ఎన్ని షేర్స్ ఉన్నాయని ఇట్లా చూసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు. సో ఎఫ్ఐఎస్ ఇక్కడ చూడాల్సిన మన మెయిన్ ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట, వీళ్ళు కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారా లేదా అని చూసుకోవాలి. ఓకే, సో ఇట్లా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి లైక్ ఇక్కడ చూస్తే మనకి ఫినాన్షియల్ అయిపోయినాక రిటర్న్స్ అని ఉంటుంది. రిటర్న్స్ అని నొక్కాక ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా స్టాక్ రిటర్న్ సెన్సెక్స్ కొంచెం పైకి వెళ్తే ఇట్లా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇలా రిటర్న్స్ కాలం అనేది ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, మనకి ఈ స్టాక్ 3 yearsలో ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది, 1 yearలో ఎంత రిటర్న్ ఇచ్చింది, లైక్ 1 monthలో ఎంత ఇచ్చింది, 1 weekలో ఎంత ఇచ్చింది.
ఇది చూడండి గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంది మనకి పర్సంటేజ్. సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇదంతా పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, లైక్ గ్రీన్లోనే ఉండాలి అనమాట ఈ పర్సంటేజ్ అనమాట. ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. 3 ఇయర్స్లో లైక్ 113 ఉంది, లైక్ 40 ఉంది, 18 ఉంది. ఇక్కడ ఇయర్ 2 till date అనమాట 13, 1 మంత్లో 13 ఇచ్చింది, 1 వీక్లో 2.91% ఇచ్చింది అనమాట. సో ఇట్లా లైక్ మంచి రిటర్న్స్ ఇచ్చేది చూడాలి. కొన్నిసారి రెడ్ ఉంటుంది అనమాట, రెడ్ నుంచి నెగిటివ్ రిటర్న్స్ అని చూపిస్తుంటారు. అలాంటి స్టాక్స్ అయితే అవాయిడ్ చేయాలన్నమాట మనం. సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ నేను చెప్పాను కదా, ఎవ్రీ 3 months రిజల్ట్స్ వస్తాయి. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ చూడాలి మనకి. లైక్ ఒకటి గుర్తుంచుకొని, ఎప్పుడైనా క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే ఎవ్రీ 3 months వస్తుంది. దాన్ని ఇక్కడ చూడండి Q-on-Q అంటారు. ఓకే, సో Q-on-Q, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట. లాస్ట్ 3 monthsలో ఎంత పర్ఫామ్ చేసింది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని క్లియర్గా ఇస్తారనమాట. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ చూడండి. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ అంటారు. ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఇదే టైంలో లాస్ట్ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేసింది స్టాక్ అనేది చెప్తారనమాట. సో అది చూడాలన్నమాట. సో సపోజ్ లైక్ ఫస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ ఉంది ఇక్కడ సెలెక్ట్ చేసి, సో ఆల్ డేటా నొక్కుతాను. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మనకి లైక్ లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తారు క్లియర్గా. సో December 20 ఎలా ఉంది, ఇలాగ కంప్లీట్గా March 21 ఎలా ఉంది, September 20 ఇట్లా అంటే క్లియర్గా ఇస్తారు. మనం చూడాల్సింది ఏం లేదు, నెట్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా. 5,000, 6,000, 6,000, 3,000 ఇది చూడండి. ఇది అలాగ 2020 అంటే కరోనా టైం పీరియడ్, సో అందుకే ఇక్కడ తక్కువ ఉంది. మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది 5 years, 5,000, 7,000, 7,000. సో నెట్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. ఇది కూడా చూడడం ఇంపార్టెంట్. చూడండి లైక్ ఇది 414, 489, 330, 358, 270, 609, 540. ఎప్పుడైతే ఇలాగ మనకి ఇలాగ కరోనా టైంలో ఉందో అప్పుడు చాలా తక్కువ వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దాని తర్వాత ఇంక్రీజ్ అయితే పోయింది అనమాట. ఇప్పుడు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 271, 609, మళ్ళీ 543, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడాల్సిన అవసరం లేదు మనకి. సో ఇప్పుడు చూడండి నెట్ ప్రాఫిట్ చాలా ఇంపార్టెంట్. 322, 384, 271, 40 కరోనా టైం కాబట్టి మళ్ళీ 198, 446, 431. ఇంకా కరోనా తర్వాత ఇది బౌన్స్ అయ్యి లైక్ ప్రాఫిట్ అనేది మళ్ళీ నార్మల్గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట నెట్ ప్రాఫిట్. సో కరోనా టైంలో చాలా లాస్ వచ్చి చాలా తక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ. ఓకే, బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇట్లా ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇందాక ఇయర్ ఆన్ ఇయర్ చూసాం, ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూద్దాం ఇప్పుడు. సో నెట్ సేల్స్ అనేది చూడండి లైక్ 5,000లో ఉంది, లైక్ 6,000, 6,000, 3,000, మళ్ళీ 5,000, 7,000 అంటే ఇంక్రీజ్ అవుతుంది నెట్ సేల్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూద్దాం, పడిపోయింది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఇది కరోనా టైం మళ్ళీ 271, 600 తగ్గింది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ 322, 384, 271, 40, మళ్ళీ బౌన్స్ బ్యాక్ 198, 446, 430. సో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, క్వార్టర్లీ. సో ఇట్లా కమింగ్ ఇయర్స్లో కంపేర్ చేసుకుంటూ మనం రావాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. కన్సోలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 322, 384, 274, 40, 198, 446 సేమ్ లైక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది మనకి. లైక్ ఓవరాల్గా మంచి షేర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అనాలిసిస్ చేశాం కాబట్టి. సో ఇలా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ మనకి రిజల్ట్స్ అనేవి చూసుకోవాలి, కంపేర్ చేసుకొని. ఇది ఫినాన్షియల్స్ లెక్క మార్కెట్ మోజర్లో స్టాక్ నేమ్ కొట్టాక ఫినాన్షియల్ కొడితే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తుంది, ఇది కొడితే ఇట్లా వస్తుంది అనమాట. దీంట్లో ఆల్ డేటా కొట్టి ఇట్లా చూసుకోవాలన్నమాట కంపారిజన్. ఓకే, సో లైక్ క్యూ ఆన్ క్యూ, ఇక్కడ వై కొడితే ఇయర్ ఆన్ ఇయర్ వస్తుంది, క్యూ ఆన్ క్యూ కొడితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ వస్తుంది. సో నెక్స్ట్ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఎలా ఉంది. సో అది కూడా అంటే ఫినాన్స్లోకి వెళ్ళి మనకి డాటాలో ఇది ఇలా ఉంటుంది క్యాష్ ఫ్లో అని. ఇట్లా కొట్టంగానే లైక్ ఆల్ డేటా అని కొడితే ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. సో చూడండి లైక్ 2015, 16, 17, 8 years ప్రతి ఇయర్కి క్యాష్ ఫ్లో అనేది చూడండి ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఇట్లా క్యాష్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కంపెనీకి. సో అప్పుడే దానికి అమౌంట్ అనేది ఉంటుంది, లైక్ ఫర్దర్గా ఇంత క్యాష్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్యూచర్లో కూడా లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లైక్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా లైక్ ఇది సస్టైన్ అవ్వగలదు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఎదురు దాటి ముందుకు రాగలదు. సో ఇట్లా అర్థం చేసుకోవాలన్నమాట క్యాష్ ఫ్లో అనేది.
నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎవ్రీ ఇయర్ లైక్ బారోయింగ్స్ అని ఉంటుంది. సో ఇది చూడండి, లైక్ లాస్ట్ ఇయర్ కంపేర్ 2019 2020 ఇయర్ కంపారిజన్ చూడండి, లైక్ అప్పులు అనేవి చాలా తగ్గాయి కంపెనీ. సో బారోయింగ్స్ అనేవి తగ్గాయి. సో అదొకటి ఇంపార్టెంట్ లైక్ అడ్వాంటేజ్ అనమాట, పాజిటివ్ పాయింట్ అనమాట మనం ఇన్వెస్ట్ చేయడానికి. సో బారోయింగ్స్ అబ్బాయి అంటే డెప్ట్ తగ్గింది కాబట్టి కంప్లీట్గా. కొన్ని అయితే లైక్ డెప్టే ఉండవు, సో అట్లా కూడా ఉంటాయి. సో డెప్ట్ ఎంతో కొంత కొన్ని కంపెనీలకు అయితే ఉంటాయి కొంచెం. సో ఇదైతే తగ్గింది. సో ఇది ఓవరాల్గా మనం డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేసామో లైక్ అన్నిట్లో చూసుకొని స్టాక్ అనేది బాగుంది అని డిసైడ్ అయ్యాము అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి టెక్నికల్ అనాలిసిస్ చేసి ఎలా బై చేయాలి స్టాక్ అని చూద్దాం అనమాట. చార్ట్లో ఇట్లా డీమార్ట్ అని ఆ స్టాక్ ఓపెన్ చేయాలి. ఇది 1 మంత్ టైం ఫ్రేమ్లో ముందుగా ఓపెన్ చేయాలి. చూడండి, 1 మంత్ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది లైక్ 2017లో లాంచ్ అయింది అనుకుంటా, ఐపీఓగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. సో కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది, ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. సో ఇట్లా ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఉందో ఇది మంచి స్టాక్ అనమాట. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట. ఇది కూడా చూడండి కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట. అప్ ట్రెండ్లోనే ఉండాలన్నమాట. కొన్నిసార్లు స్టాక్ ఇట్లా డౌన్ ట్రెండ్లో ఉంటుంది అనమాట, అలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. కొన్ని స్టాక్స్ సైడ్ వేస్లో ఉంటాయి అనమాట, అలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ఎక్కడికి ఇట్లా ఈ మూమెంట్లో ఉంటుంది అనమాట స్టాక్స్. కొన్ని ఏమో ఇట్లా కంప్లీట్గా ఇట్లా పడిపోతూ ఉంటాయి, అట్లాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్, ఇది కూడా లైక్ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది కూడా చూస్తే కంప్లీట్ లైక్ అప్ ట్రెండ్లో ఉంది ఆల్మోస్ట్ మనకి లైక్ డైలీ టైం ఫ్రేమ్లో. సో కాబట్టి మంచి స్టాక్. సో మనకి ఈ చార్ట్ చూడంగానే బై సేల్ చేయాలంటే మనకు ఒక సిగ్నల్ అయితే కావాలి. ఆ సిగ్నల్ ఎలా కావాలంటే ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ అని నొక్కితే, ఇట్లా ఆర్ఎస్ఐ నొక్కితే ఇక్కడ ఉంటుంది, యాడ్ చేసుకోవాలి. మనకి యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఒక సిగ్నల్ లాంటిది, ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనమాట. ఇది ఒక రేంజ్ ఇస్తారనమాట, దీంట్లో ఏం లేదు, ఒక 70-30 ఒక రేంజ్ అనమాట. ఎప్పుడైతే ఇలాగ ఈ 70 దాటి పైకి వెళ్ళింది అనుకోండి, పడిపోతుంది అనమాట స్టాక్. ఓకే, సో ఎప్పుడైతే ఈ రేంజ్ కింద దాటి పైకి వెళ్ళింది అనుకోండి, 30 దాటి కింద ఒక తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు స్టాక్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, మనం చేయాల్సింది ఏం లేదు. స్టాక్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, మనం ఈ అనాలిసిస్ చేసి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు ఎలా బై చేయాలంటే, ఎప్పుడైతే లైక్ ఈ కింద 30 ఆర్ బిలో వచ్చిందో, లేదా 30 ఆర్ ఎవో కొంచెం దగ్గర వచ్చిందో అప్పుడు బై చేయాలన్నమాట. చూడండి ఇక్కడ లైక్ 2020లో కరోనా టైంలో 30 కింద బిలో వచ్చింది. సో ఇక్కడ కొనుంటే ఎంత ప్రాఫిట్ వచ్చేది చూడండి. సో అలాగే మళ్ళీ ఒకసారి వచ్చింది అక్టోబర్లో, ఈ లెవెల్ దగ్గరే మనకి. సో ఇక్కడ కొనుంటే ప్రాఫిట్ అనమాట. సో ఇట్లా ఈ లెవెల్ దగ్గరే చూసుకోవాలన్నమాట. సో మనకి లైక్ 30 ఆర్ తక్కువ, 30 ఆర్ 32 లైక్ 25 లోపల. సో ఈ లెవెల్లో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్లోకి మనకి ఎప్పుడు స్టాక్ అయితే కనిపించిందో మనకి కళ్ళు మూసుకొని బై చేసుకోవడమే. సో అట్లా ప్రాఫిట్స్లో ఉంటాం అనమాట ఇది లాంగ్ టర్మ్కి. ఇంకా ఏ ఇండికేటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ఎస్ఐ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇలా టెక్నికల్ అనాలిసిస్ చేసి మనకి బై చేయడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే లోలో ఉందో, ఎంత తక్కువలో ఉందో అప్పుడే కొనడం నేర్చుకోవాలన్నమాట. ఓకే, లైక్ తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాయాలన్నమాట. ఇట్లా లాంగ్ టర్మ్ స్టాక్స్ అయితే వదలాల్సిన పని లేదు, అమ్మాల్సిన పని లేదు. లైక్ ఎప్పుడైతే పడిపోతుందో ఇట్లా మనం చూసి ఇన్వెస్ట్ చేసుకోవడమే అనమాట. బై ఆన్ డిప్స్ అంటారు దీన్ని. ఇక్కడ కొన్నాము, రేపు మళ్ళీ స్టాక్ ఇక్కడ వచ్చే పడిపోయింది, మళ్ళీ కొంటాం అనమాట. ఎప్పుడైతే తక్కువలో ఉందో డిస్కౌంట్ అంటారు, లైక్ అప్పుడు కొన్నాం అనమాట చూసుకొని. సో ఇది బై ఆన్ డిప్స్ అంటారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుందో మంచి స్టాక్స్, బ్రాండెడ్ స్టాక్స్ చూసుకుంటూ కొన్నాం అనమాట తక్కువలో ఎప్పుడైతే పడుతుందో. సో దాన్ని బై అండ్ డిప్ స్ట్రాటజీ అంటారు. ఇట్లా ఆర్ఎస్ఐ యూజ్ చేసుకొని ఇట్లా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఫండమెంటల్ అనేసి ఇట్లా ఉంటుంది. ఇది లైక్ స్టాక్ అనేసి ఎలా చేసామని చూసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లైక్ స్టాక్ మార్కెట్లో బ్యాంక్ స్టాక్స్ ఒక రకం అనాలిసిస్ చేయాల్సింది, నాన్ బ్యాంక్ స్టాక్స్ ఒక రకంగా అనాలిసిస్ చేయాలి. నాన్ బ్యాంక్ స్టాక్స్ అంటే లైక్ ఏదైతే బ్యాంక్ సంబంధించిన స్టాక్స్ కావు, ఇవి కొంచెం అనాలిసిస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బ్యాంకింగ్ స్టాక్స్ అనేది కొంచెం అనాలిసిస్ కష్టం అనమాట. అది కూడా మీకు ఒక చూపిస్తాను, ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ చేసి. సో బ్యాంక్ స్టాక్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనాలిసిస్. ఫస్ట్గా మనం చూస్తే రిటర్న్ చూసుకోవాలి. లైక్ 1 మంత్లో ఎంత వచ్చింది, 1 వీక్, లైక్ ఇయర్ టు టిల్ డేట్. అట్లీస్ట్ మనకు 1 ఇయర్ ఎబో చూసుకుంటే అన్ని గ్రీన్లో ఉండాలి. రిటర్న్స్ ఇచ్చింది, మంచి రిటర్న్స్ ఇచ్చిందే చూడాలి. ఇచ్చిందే మన సెలెక్ట్ చేసే స్టాక్. ఇప్పుడు చూడండి 1 ఇయర్ ఎబో మంచి రిటర్న్స్ ఇచ్చేది స్టాక్, లైక్ 42, లైక్ 31, 135, 714 మంచి రిటర్న్స్ ఇచ్చాయి అనమాట.
నెక్స్ట్ కంపెనీ సీవీ నొక్కగానే ఇట్లా బిజినెస్ సంబంధించి వస్తుంది. కోటక్ బ్యాంక్ సంబంధించిన అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దొరుకుతుంది. కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా అక్కడ చదువుకోవచ్చు మనకి. సో దానికి సంబంధించిన లైక్ సీఈఓ కానీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైనా తెలుసుకోవచ్చు. సో అలాగే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ ఎఫ్ఐఎస్ డిఎస్ ఇక్కడ మనకి చెప్పాను కదా డేటా. సో ఇవి చూసుకోవచ్చు. మెజారిటీ షేర్ హోల్డర్స్ ఎఫ్ఐఎస్ ఉన్నారు. లైక్ ప్లెడ్జ్ అనేది లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఉన్నారు. లైక్ హైయెస్ట్ ప్రమోటర్ ఉదయ్ సురేష్ కోటక్ అనమాట. సో నెక్స్ట్ వీరు హైయెస్ట్ పబ్లిక్ షేర్ హోల్డర్ ఇండివిజువల్. ఇదంతా ఓకే అక్కర్లేదు. మన మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎస్ ఉన్నారో లేదో చూసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఉన్నారనమాట. సో ఓవరాల్గా మొత్తం అనాలిసిస్ చేశాక మనకి లైక్ ఈ కాంపిటీటర్స్ అనేది కూడా ఉంటారు వీళ్ళు. చూడండి మొత్తం అనాలిసిస్ చేశాక మనం కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే ఈ కంపేర్ విత్ పీర్స్ అనమాట. కిందే ఉంటుంది అనమాట. వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇట్లా వీళ్ళ కంపెనీ కూడా ఒక్కసారి చూసి లుక్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది అనమాట ఒక స్టాక్లో. ఇప్పుడు చూడండి లైక్ కోటక్ మహీంద్రా సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఓపెన్ చేస్తాను. ఇది ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ మనం చూడాల్సిన నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూడండి 3,349, 3,420 ఇంక్రీజ్ అవుతుంది. 3,559, 3,723, 3,913, 3,875. ఇది కరోనా ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వార్టర్లో వచ్చిన ఎఫెక్ట్ అనమాట. దాని తర్వాత 3,842. సో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. సో ఇప్పుడు చూస్తే మీకు లైక్ మార్చ్ 2020. ఓకే, సో మార్చ్ 2020లో మనకి లైక్ ఓవరాల్గా చూస్తే మనకి 3,515. దాని తర్వాత కూడా ఇంక్రీజ్ అయ్యి రీసెంట్గా తగ్గింది క్వార్టర్స్లో. సో ఓవరాల్ ఇది మంచి స్టాకే. చూస్తుంటే లైక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది బాగానే ఉంది. వీరికి వచ్చే ప్రాఫిట్స్ అనమాట నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ప్రాఫిట్స్ బిఫోర్ ట్యాక్స్ కూడా చూద్దాం. 2,100, 1,944, 1,677 ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా బాగానే ఉంది మనకి. ఫైనల్గా నెట్ ప్రాఫిట్ చూద్దాం. ఇక్కడ బాగా తగ్గింది కరోనా టైంలో. మళ్ళీ లెక్క పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఓవరాల్గా లైక్ అంత లైక్ ప్రాఫిట్స్ అయితే పోర్ చేయలేదు లైక్ కంపేర్ టు లైక్ ప్రీవియస్ లైక్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే స్టాక్. సో నెక్స్ట్ అనేది కాసా పర్సంటేజ్ అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు అనేది చెప్తారు క్లియర్గా. సో 53, 56, 58, 60 ఇంక్రీజ్ అవుతుంది. ఇది గుడ్ అనమాట. సో ఎన్పిఎస్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్పిఎస్ ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఒక లైక్ బ్యాంక్స్ ఏంటంటే ఈ స్టాక్స్లో బ్యాంక్ స్టాక్స్లో లైక్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే అప్పులు ఇవ్వడం అనమాట. లైక్ అప్పులు ఇచ్చి డబ్బులు దాని మీద ఇంట్రెస్ట్ సంపాదించుకోవడం అనమాట. సో ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న బిజినెస్ కంపేర్ టు లైక్ అదర్ బిజినెస్. అందుకే బ్యాంక్ స్టాక్స్ అనాలిసిస్ డిఫరెంట్ అని చెప్పాను. సో వీళ్ళదంటే లైక్ ఎప్పుడైతే అమౌంట్ బయటికి వెళ్ళిపోతుందో లోన్స్ రూపంలో రికవర్ చేయడం కష్టమవుతుంది ఒకసారి. ఓకే, సో ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద లైక్ రాసేస్తారు ఎప్పుడైతే లైక్ లోన్ అయితే వసూలు చేయలేకపోయారు. ఓకే, సో ఇక్కడ చూడండి నెట్ ఎన్పిఎస్, గ్రాస్ ఎన్పిఎస్ రెండు ఉంటాయి. నెట్ ఎన్పిఎస్ అంటే ఈ ఎన్పిఎస్ అయితే రికవర్ చేయలేము. గ్రాస్ ఎన్పిఎస్ అయితే ఇది ఎన్పిఎస్లో వేసారు బట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఏదైనా ఇది లైక్ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలి మనకి. లైక్ కంపేర్ చేస్తే మన రీసెంట్గా ఒక లైక్ 3 చూద్దాం మనకి క్వార్టర్లీ రిజల్ట్స్. 0.64, 0.5 మళ్ళీ పెరిగింది 1.21. దిస్ ఇస్ డేంజరస్. ఓకే, సో మళ్ళీ చూడండి గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఇవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. ఓకే, ఎన్పిఐ కన్ఫర్మ్ అయితే బట్ ఇంకా అమౌంట్ రావచ్చు మేబీ. ఓకే, 2.32, 2.46, 2.25, 2.70, 2.26, 3.25 మళ్ళీ పెరిగింది అనమాట. ఓకే, సో మేబీ ఇది కరోనా ఎఫెక్ట్ ఏంటిది లైక్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఎన్పిఎస్ ఇట్లా చూడడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఎన్పిఎస్ లైక్ మనకి నెట్ ప్రాఫిట్, ఇంకోటి లైక్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, మనకి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కము,
ఓకే, సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా చూసుకొని మనం డిసైడ్ అవ్వాలి బ్యాంక్ స్టాక్స్. ఎప్పుడైనా ఎన్పిఎస్ అనేది చాలా తక్కువ ఉండాలి, డిక్రీజింగ్ ట్రెండ్లో ఉండాలి. రీసెంట్గా కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా బ్యాంక్స్లో లైక్ ఎన్పిఎస్ ఎక్కువ అయిపోయినాయి. సో అందుకని ఆ ఎఫెక్ట్తో ఇక్కడ కొంచెం లైక్ మీకు కనిపిస్తూ ఉంటుంది మీకు కింద. సో ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ ఎన్పిఎస్. సో కానీ ఓవరాల్ కోటక్ బ్యాంక్ చూసుకుంటే మంచి ఫండమెంటల్ స్టాకే. సో ఇది కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంక్రీజ్ అయింది. అంతకుముందు చూస్తే మనకి లైక్ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది మనకి, లైక్ గ్రాస్ ఎన్పిఎస్ కానీ లైక్ నెట్ ఎన్పిఎస్ కానీ కంప్లీట్గా. సో ఇట్లా ఉందన్నమాట దీని కోటక్ బ్యాంక్ సంబంధించిన అనాలిసిస్. ఇదంతా చూసినాక వీళ్ళ కాంపిటీటర్స్ కూడా ఒకసారి చూసి డిసైడ్ అవ్వాలి దాంట్లో ఏది బెస్ట్ అనేది స్టాక్. సో ఇట్లా అనాలిసిస్ చేయాలి సింపుల్గా మనకి. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఒకటి చూడాలి. క్యాష్ ఫ్లో చెప్పాను కదా. సో క్యాష్ ఫ్లో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి లైక్ మనకు చూస్తే లైక్ మైనస్లో కూడా ఉంటుంది. లైక్ ఎందుకంటే ఇవి లైక్ బేసికలీ వీళ్ళు లెండింగ్ బిజినెస్ ఉంటుంది బ్యాంక్స్ కాబట్టి ఒక్కొక్కసారి మైనస్లో కూడా చూపిస్తుంటుంది. ఎందుకంటే లైక్ రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి లైక్ మనీ. సో ఒక్కొక్కసారి మైనస్లో కూడా చూపిస్తూ ఉంటుంది. సో క్యాష్ ఫ్లో అనేది లైక్ ఒక్కొక్కసారి మైనస్ చూపించినా పెద్ద లైక్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి. బ్యాంకింగ్ స్టాక్స్లో ఇలాగే ఉంటుంది అనమాట. మనకి బ్యాలెన్స్ షీట్లో చూస్తే ఇక్కడ మనకి డిపాజిట్, అడ్వాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది టోటల్ అసెట్స్. సో దీనిలో ఒకసారి కంపల్సరీ చూడాల్సి వస్తుంది మనకి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు కంపేర్ టు లైక్ లాస్ట్ ఇయర్ లైక్ 2019తో 2020తో పోలిస్తే కొంచెం తగ్గినాయి మనకి డిపాజిట్స్ అనేవి. అడ్వాన్సెస్ అనేవి కూడా కొంచెం లైక్ తగ్గినాయని చూపిస్తున్నారు లైక్ కంప్లీట్గా. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది కొంచెం పర్లేదు. ఓకే, సో ఓవరాల్గా లైక్ ఎసెట్స్ అనేది చూడాలి మనకి లైక్ కంపేర్ లైక్ మార్చ్ లైక్ 2019కి లైక్ మార్చ్ 2020కి అనేది చూడాలి. సో ఎసెట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. రేపు ఒకవేళ లైక్ ఈ కంపెనీ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఒకవేళ లైక్ కంపెనీ ఒక ఈ ఏదైతే బ్యాంక్ ఉందో దివాలా ఎత్తేసిన ఈ ఇంత ఎసెట్స్ ఉన్నాయి. సో ఈ ఎసెట్స్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి మనకి. సో లైక్ ఇంత బాగున్నాయి కాబట్టి లైక్ ఇది ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇట్లా చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చార్ట్ అయితే ఓపెన్ చేశాను, లైక్ ఒక చార్ట్ అనాలిసిస్ చేద్దామని టెక్నికల్ అనాలిసిస్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశాను నేను. కంప్లీట్ అప్ ట్రెండ్ నుండి స్టాక్ అయితే సూపర్ ఉంది ఇక్కడ మన చార్ట్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇది కూడా ఓవరాల్ లైక్ బుల్లిష్గా ఉంది, అప్ ట్రెండ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది స్టాక్ బిహేవియర్. ఇలా ఉందన్నమాట. ఇది జూమ్ అవుట్ చేశాను. సో మనకి ఓవరాల్గా మనకి లైక్ వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చార్ట్ చూసాం కాబట్టి కంప్లీట్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మనకి భయపడక్కర్లేదు. కొన్ని స్టాక్స్ అన్ని ఇంత వైల్డ్గా ఇట్లా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. హెవీ ఫాల్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో బట్ ఇందాక వేరే స్టాక్ చూసాం కదా లైక్ డీమార్ట్, దాన్ని ఇంత ఫాల్ అయితే లేదు కంప్లీట్గా. సో అప్ ట్రెండ్లో ఉంది. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. కానీ ఎంతైతే ఫాల్ అయిందో మళ్ళీ రికవర్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసాం మనం. ఇప్పుడు మనకి ఇట్లా జూమ్ ఇన్ చేసి ఇక్కడ చూడాలి మనకి లైక్ ఆర్ఎస్ఐ అనాలిసిస్ చేయాలి. సో ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ 30 లోపల వచ్చిందో కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే స్టాక్ పైకి వెళ్ళిపోయింది. సో అలాగే ఎక్కడైతే ఈ రేంజ్లో దగ్గర ఉందో మనం బై చేయొచ్చు. సో ఇట్స్ గుడ్ టైం టు బై రైట్ నౌ. ఓకే, సో ఇట్లా బై చేసుకొని లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలన్నమాట స్టాక్స్. సో ఇలా చూడాలి స్టాక్స్ అనేది. లైక్ మనకి స్టాక్స్ కూడా ఎలా సెలెక్ట్ చేయాలంటే లైక్ మార్కెట్లో కొన్ని లీడర్స్ ఉంటారు. లైక్ ఎవ్రీ సెక్టార్కి ఫార్మసీ లైక్ సెక్టార్ ఉంటుంది, మనకి బ్యాంక్ సెక్టార్స్ ఉంటారు. ప్రతి సెక్టార్ లీడర్స్ అనేది ఉంటారు స్టాక్ మార్కెట్లో. సో అవి లైక్ కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. లేదా కొన్ని బ్రాండెడ్ షేర్స్ ఉంటాయి మనకి. లైక్ బ్యాంక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడర్. సో అది కాకుండా కోటక్ బ్యాంక్ చూసాము ఇప్పుడు. లైక్ కోటక్ బ్యాంక్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి లైక్ ఫార్మసీ స్టాక్స్ ఉంటాయి, డాక్టర్ రెడ్డి స్టాక్స్ అని. ఓకే, సో సన్ ఫార్మా, ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ స్టాక్స్. ఇలా చూసుకొని బై చేసుకోవచ్చు మనం. అక్కడ లాంగ్ టర్మ్ పర్పస్ హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ ఇలా చేయాలి సింపుల్గా. ఇంకా మనకి వేరే విధంగా చూపించినట్టు అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ మన డాటాలో ఉంటే నెట్ ప్రాఫిట్స్లో మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంటారు కంపెనీ. అండ్ చార్ట్ అనేది చాలా బాగుండాలి వీక్లీ అండ్ మనకి మంత్లీ టైంలో కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉండాలి. సో అప్పుడే బై చేయాలి. ఎప్పుడైతే లోలో వచ్చిందో అప్పుడు పట్టుకోవాలన్నమాట. అట్లా బై చేయాలన్నమాట. ఓకే, ఆర్ఎస్ఐలో చెప్పాను కదా లోలో వస్తే బై చేయాలి. సో ఇట్లా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి లోలో బై చేయాలి మనకి. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఇట్లా హోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.